ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 14 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి. కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేస్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీనికి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది నేను. అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్ అసలు. ఇప్పటికీ నాకు సమయం దొరికింది. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా, అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రికి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా, కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు. అండ్ శివబాలాజీ గారికి, మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. సో సినిమా వాళ్ళంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు. నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది. శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో, ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి. 15 సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ, మాధల్ రవి గారు నాకు మంచి సన్నిహితులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే, ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీ సెడ్ ఓకే అని చెప్పారంట. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి. బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది, మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు. అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మాధవీలత అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే. ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా, డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే. నాకు మనీ వస్తుంది, నేను బతుకుతున్నాను. జాబ్ ఉన్నా ఇది కూడా నాకు బ్రతుకు తెరువుకు నాకు చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రంగంలో నేనున్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. రంగులేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను. పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా, లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే. కానీ పదే పదే ఇంతకుముందు, ఇప్పుడు, రేపు పొద్దున కూడా స్మృతి ఇరానీ గారు కూడా అన్నారు, మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో, లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్. నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను. ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా. ఐఎమ్ నాట్ వీకర్, ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు, బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఛాంబర్లో పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తాను అనేది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు, ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అంతకంటే ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. మారల్ సపోర్ట్గా చెప్పగలుగుతాం తప్ప తన తన ఫీలింగ్స్ని అంటే ఎలా సాటిస్ఫై చేయాలో అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ షీస్ సెట్, ఇప్పుడు మీ అందరి ముందు చెప్పింది. తను ఆల్మోస్ట్ 2 డేస్గా నాకు చెప్తూనే ఉన్నారు. అండ్ ఎంత పెయిన్ ఉంది అనేది
ఎంత పెయిన్ అనేది యాజ్ మనందరికీ సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, 100% మదర్స్ ఉండాలి. వీ నో ఒక లేడీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతాయి, ఎలా ఉంటుంది పెయిన్ అనేది. సో ద సేమ్ థింగ్ నేను మాధవీలత చెప్పినప్పుడు అదే ఫీల్ అయ్యాను నేను. అండ్ ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్, ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా. బేసిక్గా వచ్చేసి మీరు ఒక పోస్టర్ చూసి మాట్లాడుతున్నారు, బట్ ఆ పోస్టర్ అనేది దాని వెనక క్రియేటివిటీ ఉందండి. అది అలా ఉండదు జనరల్గా. మేబీ అది మీకు ఐడియా లేకుండా మనం చెప్పేస్తున్నారేమో. ఇట్స్ ఆల్ క్రియేటివిటీ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టర్లో కానీ లేకపోతే ఒక ఫేస్ దీంట్లో స్కార్స్ కానీ అది నిజంగా ఉండవు, అవన్నీ మేడప్ అవి. సో ఫస్ట్ బేసిక్గా నేను ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నిజంగా కొన్ని మనం మాట్లాడి కూడా చాలామంది పిల్లలు కూడా చూస్తుంటారు ఛానల్స్ని. సో నేను కొంచెం లిమిటెడ్గా మాట్లాడుతున్నాను. అండ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఒక్కసారి పాలిటీషియన్స్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి క్లాస్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అది నాకు తెలిసి ఒక 12 yearsగా స్టార్ట్ అయింది. అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. బేసిక్గా నేను ఒకటి ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు, అంటే మా ఆర్టిస్టు పాలిటిక్స్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులు పొలిటీషియన్స్ అయ్యారు, బట్ ఒక పొలిటీషియను నోన్ ఆర్టిస్ట్గా అవ్వాల. సో మా ఇండస్ట్రీ ఇంకా టఫ్ మీ పాలిటీషియన్స్కి ఇక్కడ, ఎందుకంటే ఒకరికొకరు తిట్టేస్తే పాలిటిక్స్ అయిపోతుంది. అది దట్స్ పాలిటిక్స్ ఈ రోజుల్లో. నిజంగా జరుగుతుందా, వర్క్ జరుగుతుందా, లేకపోతే వచ్చేసి మా జనాలకి మనుషులు జరుగుతున్న పక్కన పెట్టేస్తే ఒకరు తిట్టుకోవటం మాత్రం ఎక్కువ అయిపోతుంది ఆన్ కెమెరా. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు, బట్ జనరల్గా వచ్చేసి బయట కూడా నటించడం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు. దీంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు. బికాస్ బతుకుతారం ఏమో అంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా వచ్చేసి ఎంతో పెయిన్ఫుల్గా ఇండస్ట్రీలో లోపల వచ్చి ఆ తెర మీద వాళ్ళ ఫేస్ రావాలంటే దాని మీద ఎంతో కష్టం ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. అంత ఈజీ కాదు. సేమ్ మొగాలు కూడా అంతే. ఇట్స్ నాట్ ఓన్లీ ద ప్యాషన్, దిస్ లాడ్ ఆఫ్ టైం, లాడ్ ఆఫ్ ఏం చెప్పాలి అంటే మీకు టెక్నికల్గా చెప్పాలంటే ఆడిషన్స్ అని అంటారు అండి. ఆడిషన్స్ ఎన్నో పొద్దున్న నుంచి నైట్ దాకా వచ్చేసి ప్రతి ఆఫీస్కి వెళ్తేనే ఆ గుర్తింపు ఎవరో ఒకరు గుర్తిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్టే, ప్రతి ఒక్కరికి నేను ఇండివిజువల్గా చెప్పట్లే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇండస్ట్రీ జోలికి రావద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, ద మెయిన్ ఇదేంటంటే ఇప్పుడు మాధవీలత గారు కొంచెం కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. మా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మేము ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. సో ఈసీ మీటింగ్ ఇది ఎమర్జెన్సీ కాబట్టి మేము ఒక ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని విష్ణు గారు, మేము, కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని మాకు ఈవెన్ ఈ కమిటీ ఉంది, మాకు వచ్చేసి డిసిప్లినరీ కమిటీ ఉంది. డిసిప్లినరీ కమిటీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. Please subscribe Telugu Politics.